నేను కూడా తీస్తా. నమస్తే అన్న అందరికీ. బావిలో అయితే మోటార్ కాలిపోయింది. నిన్నైతే పొలం ఎండిపోయింది, మోటార్ కాలిపోయింది. ఇగో ఈ కాపాని తీసుకొచ్చి తీస్తున్నావు. పైన ట్రాక్టర్ పెట్టి గుంజినాం. ఇప్పుడైతే బయటకు అయితే గుంజినాం. ఇట్లా పట్టుకోబట్ల ఇది పానాలు పెట్టి పీకుతా కింద చూపిస్తుండ. వాళ్ళ పొలం మొత్తం ఎండిపోయింది. గడుపు అయితే తీపోయిటు పక్కకు వచ్చేది లేదుగా. వచ్చేది ఏం లేదు. ఆన్ అవుతుంది అది. ఉన్న కంపెనీ కింద పడి తగ్గిపోతుంది. అంత దూరంలో ఒప్పిస్తున్నా. మంచిగా పడుతుంది. మంచిగా బట్టలు మంచిగా కూర్చున్నావు అంటే రైతుల పని గిట్ల ఉంటుంది. మరి వాళ్ళు కూర్చొని దర్జాగా తింటే వాళ్ళు మన కాడ లాభం తెంగుతే వాళ్ళకి ఏం తెలుస్తుంది? అసలు నిన్ననే పీకేది మోటరా. నువ్వు నాటు చేయబట్టి నాటేసేది ఎట్ట పోతుంది. దగ్గరికి వచ్చి చూపించు. దగ్గరికి వచ్చి చూపించు. బాగానే కొడుతున్నావు. కొట్టేది దగ్గరికి వస్తే జర మంచిగా జూమ్ చేసేది అవుపిస్తుంది. ఇది అమ్మ ఇది ఇలా పోతే వస్తలేదు పాన. ఇది కాంప చెట్లు బాగానే పడుతున్నాయి. కాంప చెట్లు బాగానే ఉంది. అంతా బాగానే ఉంది కానీ ఇట్లా ఉంటుంది రైతులు తిప్పాలని తీసి పంపించాలి. పంపిస్తే చూస్తూనే గిట్ట జర అరే రైతుల కష్టం ఎట్లుంటుందా అన్నట్టుగా ఉంటుంది వాళ్ళకు. మన కాడ లాభం తెంగుతోళ్ళకి ఏం తెలుస్తుంది? మనం ఇక్కడ 6 నెలలు కష్టం చేసి పండిస్తాం. వాళ్ళు తీసుకోపోయాం. ఇప్పుడు 10,000 మార్కెట్లో రేట్ దాకా. మోటార్ అయితే పీకినావు కదా బైక్ నుంచి పీకి వేసుకోపోతున్నా మళ్ళీ పెళ్ళికి. ఇప్పటికైతే వేసుకోపోయి అల్లించుకొచ్చి బాయిలో తిప్పుతా. అది వెయిటింగ్ చేస్తా, చూపిస్తా. మోటార్ అయితే మొత్తం బూడిది అయిపోయింది ఖాళీ. చూడు ఎట్లుందో. ఇప్పుడైతే వెళ్తుండు. అల్లిన తర్వాత ఇక ఇంటికి తీసుకుపోవాలి. ఇంకో ఇది షాపు కదా. ఇంకో ఇదంతా అంటే మా పొలం దగ్గర ఆయనదే ఈ షాప్ అంతా. ఆయన దగ్గరికి తీసుకుపోయినా మోటార్ అల్లడానికి. పీకి మొత్తం వెండింగ్ ఆడికి తీసి పెట్టిండాడ. ఇప్పుడు వెళ్తాడు. అల్లిన తర్వాత బైక్ ఆడికి తీసుకెళ్తాడు. ఇంక మోటార్ అయితే అల్లిండు. ఇంకో నిన్నైతే మోటార్ కాలిపోయింది కదా ఇక్కడ. నిన్న తీసుకుపోయినా ఈ నుంచి పిక్కుపోయినా. నిన్న ఈ బాయికా నుంచి పిక్కుపోయి నీళ్ళు చాలా వచ్చేసినాయి. నిన్న చాలా తక్కువ ఉండే, ఇవాళ చాలా వచ్చేసినాయి నీళ్ళు. అది తీసుకుపోయినా అల్లించుకొచ్చిన పైన బాయిగడ్డ మీద నుంచి ఒక్కనే దింపుకున్నా కిందికి. జారుకుంటా కిందికి దింపేసి అల్లించుకొని అయితే వచ్చిన. ఇప్పుడైతే ఫిట్ చేయాలి ఇవన్నీ ఫిట్ చేసి 7 హార్స్పవర్ల మోటార్ ఇది. చూద్దాం ఒకరికి ఆగుతుందా ఏందని. ఈ పైనుంచి అయితే కిందికేసి ఇప్పుడంతా ఫిట్ చేద్దాం. చూద్దాం పోస్తుందా పోయేదా, మళ్ళీ పోవాల్సి వస్తుందా. బాబా మోటార్కి అయితే చాలా అయిపోయినాయి డబ్బులు అయితే. మోటార్కి డబ్బులు అయితే చాలా అయిపోయినాయి. ఇంకా రైతులకు ఇంత కష్టాలు ఉంటాయి. ఈ మోటార్ పీకాలి, వేయాలి. 4 రోజులు వర్షం ఎండిపోయి 4 రోజులు అయింది. ఇక మోటార్కి అయితే మాత్రం బాగానే అయింది. ఒక 5,000, 4,500, 5,000 అయిపోయినాయి పెట్రోల్ తోటి. ఇంకా ఆడికి పోయినాక ఇక మనం అదొకటి పోయింది ఇదొకటి పోయింది అంటాడు. ఆడికి పోయినాక ఇప్పుడు డాక్టర్ కాడ పేషెంట్ పోతే ఏంది, కొద్దిగా జబ్బున్నా కానీ అరే నీకు బాగానే
ఉంటుంది కదా, బాగాలేదు కదా నీకు, అది ఆ సూది ఒకటి తానిక ఒకటి ట్యాబ్లెట్ ఒకటి అది ఒకటి ఇది ఒకటి రాసి బాగానే 2000 3000 బిల్లు చేస్తారు. అట్నే ఈ మెకానిక్ల కాడ గిట ఈ మోటార్ పోతే అందులో బుష్ ఒకటి పోయింది, ఆ బోల్ట్ ఒకటి పోయింది, వంక ఒకటి పోయింది, అదొకటి ఇదొకటి అని బాగానే 5000కి అయితే దెబ్బేసింది. నాకు 5000 అయింది. అల్లించుకొని వచ్చి ఇప్పుడైతే పెడుతున్నా. రైతులైతే 6 నెలలు కష్టం చేసి ఇట్లాంటి చాకరీలు అన్నీ చేయాలి. 6 నెలల దాకా ఇట్లాంటి చాకరీ అంతా చేస్తేనే ఆ వడ్లు పండేది. మనకు వడ్లే కానీ పంటే కానీ ఏదైనా పైరు రావాలంటే ఇట్లాంటి చాకరీ అయితే మనం ఖచ్చితంగా చేయాలి. ఆల్రెడీ అందులో ఒకటి మోటార్ ఉంది, ఆ మోటార్ బోర్ నుంచి చక్కగా ఇళ్ళకి వస్తుంది కానీ దాని కనెక్షన్ లేదు. ఇదైతే డైరెక్ట్ పైకి పోతుంది, పైప్ లైన్కి షెడ్ చేద్దాం. కటింగ్ ప్లేయరు, వాచర్లు, ఇంకో మోటరా అన్నీ ఉన్నాయి. ఇంత కష్టం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ రైతులకైతే అన్న. ఇంకా మన కాడ ఆడ 10,000 రేటు ఉంటే మన కాడ ఎంత తీసుకుంటారు వాళ్ళు? మన కాడ 7,000కి ఇస్తావా, 6,000కి ఇస్తావా? మనం ఇంట్లో దాచుకోలేము సరుకుని, అదా పచ్చి సరుకు ఇంట్లో అయితే దాచుకోలేము. గాడుండి ఇంతకి ఇస్తావా అంతకి ఇస్తావా అని అడుగుతాడు. మనం ఎంతో అంత వదిలిపెట్టి రావాల్సి వస్తుంది. ఆడనే రైతు లాస్ అయ్యి దేశాల వలస వెళ్ళిపోయేది. ఇక ఈయనే లాస్ అవుతున్నాం మనం. ఇప్పుడు మోటార్కి 5,000 అయిందా, మళ్ళీ రేపు ఆ మోటార్ కాలిపోతే దానికో 4,000 3,000 అవుతుంది. ఒకవేళ కాలిపోతే మళ్ళీ అటు 2-3 రోజులు వర్షం ఎండిపోతుంది. అంతా అది ఇది కలిపి అంతా మా రైతులకు లాస్ వచ్చేదంటే గిట్నే. ఇక ఓకేనా మరి. ఇప్పుడైతే మోటార్ ఫిట్ చేద్దాం. ఫిట్ చేసిన తర్వాత లోపలి దింపుతప్పుడు ఒకవేళ వీడియో తీస్తా, లేకుంటే తీయలేను. ఇప్పటికైతే ఆ మోటార్ అయితే ఫిట్ చేస్తాను నేను ఒక్కనే. ఇప్పుడు ఆ పై ఆడ నుంచి ఒక్కనే దింపుకున్నా. నిన్న తీసుకుపోయేటప్పుడు గిట్ట నేను ఇంకో ఆయన కలిపి ఈ నుంచి ఆడదాకా మోసుకుపోయినాం. 7 హార్స్పవర్ల మోటార్ లెస్స బరుంది ఇది. ఓకేనా మరి. ఇలా అన్నిళ్ళు కష్టం చేసి పండించిన ప్రభుత్వానికి కొంత కనికరం ఉండదు. రైతులు కష్టం చేసి పండిస్తారు కదా, ఇంతో అంతో సాయం చేద్దాం అనేది గిట్ట ఉండదు. ఏమి ఇస్తారు? రుణమాఫీలు అవి ఇవి ఇస్తారు. మా డబ్బులు మాకే ఇస్తారు. మళ్ళీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు జాబులు చేసి దాంట్లోకి వెళ్ళి తెచ్చిస్తారు మాకు. మా డబ్బులు మాకే కదా ఇచ్చేది వాళ్ళు. ప్రభుత్వం అయితే మళ్ళా ప్రభుత్వం నేను చెప్పేది ఏంటంటే ఏది ఇవ్వకున్నా పర్లేదు, ఏది చేయకున్నా పర్లేదు ప్రభుత్వం. కానీ మాకు మేము పండించిన పంట అమ్ముకునేటప్పుడు గిట్టుబాటు రేట్లో అమ్ముకుంటట్టు చూడాలి అంతే. ఆ రైతు కోరుకునేది గదొకటే, ఇక అంత మట్టుకే. మేము పండించిన పంట గిట్టుబాటు ధరకు అమ్ముకుంటట్టుగా ఉండాలి. వాడు వచ్చి మధ్యలో దళాలు గాడు వచ్చి ఇంతకి ఇస్తావా అని అడిగే సమస్య ఉండకూడదు. నేరుగా మా రైతుల నుంచి మేమే అమ్ముకోవాలి పంటని. అదొకటి మాత్రం ప్రభుత్వం కల్పించాలి ఖచ్చితంగా. వీడియో ఒకవేళ ప్రభుత్వం దాకా పోతుందో తెలియదు, కానీ ఇది మాత్రం వాస్తవం నేను చెప్పేది. ఓకే మరి, బాయ్. వాచింగ్ ఫర్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేసుకోండి. ఇంత కష్టపడుతున్నావు కదా, ఇగో చెమటలు చూడు ఎట్లా కాడుతున్నాయో. రైతుల చెమటలు ఇగో ఇట్లా కాడుతాయి. ఓకేనా మరి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. మీరు ఇచ్చే ఒక ఆస్తులు అడుగుతలేము, అంతస్తులు అడుగుతలేము, లైక్ సబ్స్క్రైబ్ మాత్రమే అడుగుతున్నాం. మేము రైతులం కాబట్టి మేము పండించి మీకు పంపించాలి కాబట్టి అడుగుతున్నాం. అది గిట నచ్చితే లైక్ కొట్టండి, లేకుంటే లైక్ కొట్టని అవసరం లేదు. బాయ్ మరి. వాటర్ పోస్తుందేమో చూద్దాం. ఆడైతే ఫిట్ చేసిన, చూద్దాం వాటర్ పోస్తుందేమో. ఈడ పోస్తుంది. 2 రోజులు అయింది వర్షం అండి. మొత్తం ఎండిపోయింది, అంతా ఏం లేకుండా వర్షం అంతా. చూసుకోండి, 2 రోజులు ఎండేది, 3 రోజులు 4 రోజులు ఎండేది. ఇవాళ అల్లించుకొచ్చి ఫిట్ చేసి పోస్తే పోస్తున్నాయి నీళ్ళు. ఇప్పుడు పోస్తున్నాయి నీళ్ళు.